brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గుర్తింపు లేదు, పదవి లేదు, పార్టీలో ప్రాధాన్యం అస్సలు లేదు. ఇంక నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అంటూ వైసీపీలో ఉండలేను అంటూ పార్టీకి రాజీనామా చేశారు మరి రాజశేఖర్. మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి చివరికి 2023 చివర్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనని అవమానించారని మమ అనిపించేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓటమి పాలైన విడుదల రజనీకి చిలకలూరిపేట ఇన్ఛార్జిగా పట్టం కట్టారని ఆమెను బలోపేతం చేయడానికి తనని చులకనగా చూశారని మరి రాజశేఖర్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మరి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. రాజశేఖర్ అన్నకి మంత్రి పదవి ఇస్తాను, మీరు నిచ్చలూరుపేటని గెలిపించండి అని చెప్పాడు. ప్రజలు గెలిపించారు, ప్రజలకు చెప్పింది ఆయన, నేను చెప్పింది కాదు. ప్రజలకు గెలిపించారు కానీ మంత్రి నేను రాలేదు. ఇక్కడి నుంచి ఎవరైతే ఎమ్మెల్యే గారో వాళ్ళు గెలిచారు. వాళ్ళు గెలిచిన తర్వాత ఇక్కడ పరిస్థితులన్నీ మారిపోయింది. అప్పటి నుంచి కూడా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మేమేమన్నా అధికారంలోకి రావడం కోసం కష్టపడ్డాము, ఇక్కడ పార్టీ నిర్మాణం చేస్తున్నాము, అన్నీ చేసాము. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పార్టీ మా మీద దాడి చేయడం మొదలుపెట్టింది. ఎక్కడ రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి ఫోన్ చేయడానికి వెళ్ళేది, ఏ పోలీస్ స్టేషన్కి ఏ ఎంఆర్ఓ తోటి మాట్లాడడానికి వెళ్ళలేదు, కట్టుదిట్టం చేశారు. అదేమంటే ఆమెను సంజ్ఞం చేస్తున్నాం, మేము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని సంజ్ఞం చేస్తున్నాం అని చెప్పి ఆమె సంజ్ఞం చేయడం నన్ను వీకెండ్ చేయాలి. మళ్ళీ 2024లో ఎక్కడో తీసుకెళ్ళి పోటీ చేయించి ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పెట్టి, అంటే నువ్వు వెళ్ళిపోవనే కదా